తిరుమల మీద అసత్య ప్రచారం చేస్తున్నారని సాక్షి టీవీ యాజమాన్యానికి దినపత్రికకి సంబంధించి పరువు నష్టం నోటీస్ పంపిన విషయం అందరికీ కూడా తెలిసిందే. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అయితే తాజాగా సాక్షి దానికి స్పందిస్తూ ఇటువంటి ఉడత ఊపులకి భయపడేది లేదంటూ కొండ మీద వాటన్నిటిని కూడా ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి ప్రగల్భాలు అయితే బలుగుతున్నారు. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు పంపినటువంటి నోటీస్కి సాక్షి టీవీ భయపడదు అని చెప్పి చెప్పుకుంటూ వస్తుంది, ఏమంటారు? సాక్షి టీవీ భయపడదు అంటే ఈ రోజున ఎవరు నమ్మరు. గతంలో ఎంతమంది ఎన్ని రకాలుగా వీళ్ళు ఎంతమందిని అవమానించారు, ఎన్ని రకాలుగా కోర్టు వీళ్ళకి మొట్టికాయలు వేసింది, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మొన్న చూసాం అమరావతిని ఏ విధంగా అవమానించారు, వేశ్యల రాజధాని అంటూ ఆ ఛానల్లో. పోసాని కృష్ణమురళి ఏం చెప్పాడు, సాక్షి నుంచి నాకు స్క్రిప్ట్ వచ్చింది అని చెప్పాడు. అంటే ఈ రోజున వీళ్ళు ఏ విధంగానైనా సరే మేము ఈ అబద్ధ ప్రచారాన్ని ఆపము అన్నట్లుగానే ఉంది వాళ్ళ మాట. అదే వాళ్ళు చెప్పేది. ఈ రోజున బిఆర్ నాయుడు గారు వేసిన ఏదైతే కోర్టులో కేసు ఉందో దానికి వాళ్ళు ఏమంటున్నారు, మేము అబద్ధాలు చెప్తాము, అబద్ధాలు మాకు అసలు అదొక విద్య, అబద్ధాలు చెప్పడంలో మేము ఆరితేరున్నాము, అబద్ధాలు మేము మానము అన్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ అసలు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి ఆయన భూమన కరుణాకర్ రెడ్డి, అసలు అతని పేరు వినాలన్నా ఆయన పేరు తలవాలన్నా ఎంత చిరాగ్గా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఈసడించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ కూతురు పెళ్ళి ఏ విధంగా చేశాడు, ఏ సాంప్రదాయం ప్రకారం వెంకటేశ్వర స్వామిని ఎన్ని రకాలుగా ఆయన అపహాస్యం చేశాడు, ఎన్ని రకాలుగా తోలనాడాడు. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కలిసి బుక్స్ రాసి హిందూ దేవతల పట్ల, దేవతా విగ్రహాల పట్ల, ఆలయాల పట్ల ఎంత అసభ్యంగా ప్రచురించారు. అంటే వీళ్ళు ఇట్లాంటి వ్యక్తులు టీటీడీ చైర్మన్లుగా ఉండి అక్కడ వీళ్ళు సాగించిన అసాంఘిక కార్యకలాపాలకి ఈ రోజున అవన్నీ కూడా ప్రక్షాళన చేసి అక్కడ ఉన్నదంతా కూడా వాళ్ళు పవిత్రంగా మళ్ళీ ఏ విధంగా మనం దేవాలయాన్ని తీర్చిదిద్దుకోవాలనేది తయారు చేశారు బిఆర్ నాయుడు గారు. అసలు ఆయన మంచినీళ్ళు కూడా అక్కడ డబ్బులు ఉపయోగించుకోవట్లేదు. శాలరీ అనేది అతనికి ఇప్పుడు లేనిది. అతనంటే వీళ్ళు చెప్పుకున్నట్లుగా రూపాయి ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నట్టు కాదు కదా. ఈ రోజున ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతోటి, తనెంతో నమ్మకంతో, ఎంతో పుణ్యం చేసుకుంటేనే నాకు ఈ అవకాశం కలిగింది అనే గొప్ప మనస్సుతోటి అక్కడ అన్యమత ప్రచారం గురించి కానీ, అన్య మతస్థులు అక్కడ ఉద్యోగాల్లో ఉండటం గురించి, మరి మద్యపానం చేయటం, అక్కడ మాంసాహారం తీసుకురావడం, ఇవన్నీ గతంలో ఎన్ని జరిగినాయి మరి అప్పుడు కనిపించలేదా? గోవులకు పెట్టే ఆ ఆహారంలో కూడా వీళ్ళు ఏ విధంగా కల్తీ చేశారు, వాటికి సరైన పోషణ లేదు, మరి సరైన వాళ్ళకి వాటికి సంబంధించి ఆ వాటర్ కానీ ఏది కూడా వీళ్ళు సరిగ్గా చేయలేదు, అక్కడ అసలు మెయింటెనెన్సే లేదు. మరి ఈ రోజున వీళ్ళు మాట్లాడుతున్నారు అవన్నీ కూడా మేము బట్టబయలు చేస్తామని. మొన్న చూసాం వీళ్ళు అదేదో సినిమాలో బ్రహ్మానందం దొంగతనాలు చేస్తూ ఉంటాడు, దొరికిపోవటం వీడి ప్రత్యేకత అంటారు. అలాగా వీళ్ళు కూడా అబద్ధ ప్రచారాలు చేయటం, దొరికిపోవటం వాళ్ళ ప్రత్యేకత. అది సాక్షి ఛానల్గా పెట్టింది పేరు. వాళ్ళంతే దొరికిపోతారు. మొన్న ఏం జరిగింది ఈ మధ్యకాలంలో, ఆ క్యూ లైన్లో అతను వీడియోలు తీస్తూ బిఆర్ నాయుడు గారి గురించి నినాదాలు చేస్తూ బయటికి రావాలి, మాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉన్నట్లు చేశాడు. ఆ వ్యక్తి ఎవరైనా ఆరాధిస్తే ఎవరు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. మరి అతను ముందు ఒక మైక్ పెట్టి ఏంటి బాబు ఎందుకు ప్రవర్తించావు ఇట్లా, ఏంటి నీకు వచ్చిన నష్టం ఏంటి ఇక్కడ అంటే ఏం చెప్పాడు, నాకేదో జ్వరంగా ఉంది, ఏదో ఫుడ్ ఏదో పాలు ఏదో అందలేదు, అవి అందటం కోసం చేశాను అన్నాడు. సిల్లీగా ఉంది కదా అది. నీకు అక్కడ అందకపోతే రిక్వెస్ట్ చేసుకోవాలి, అక్కడ వాలంటీర్లు ఉంటారు, వాళ్ళ చేత పాస్ చేయించాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వేల లక్షలాది మంది సేవ చేయడానికి, ఉచితంగా సేవ చేయడానికి అన్ని రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా కూడా వస్తారు. మరి అట్లాంటి వ్యక్తులు అక్కడ సేవ చేయడానికి ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా నువ్వు సేవలు అందుకోకుండా మరి బిఆర్ నాయుడు గారు వచ్చి ఈయనకి పాలు అందించాలా? అలానే ఉంది ఆయనది. అంటే ఇక్కడ సాక్షి ఉడత ఊపుళ్లకు భయపడను అంటే ఈ రోజున వీళ్ళు ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నారు, ఏ విధంగా ఇప్పుడు కూడా మేకపోతుగా మరి అని ప్రదర్శిస్తున్నారు. ఇంకా మేము ఈ అబద్ధాలు మానం అన్నట్లుగానే ఉందో తప్పించి వాళ్ళు ఎక్కడా కూడా ఈ రోజున ఎవరితో పోరాడుతున్నారు, ఒక భగవంతునితో పోరాటం. ఇది ఏ మనుషులతోటి కాదు. ఒక హిందూ ధర్మాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, హిందూ సాంప్రదాయం అంటే ఏంటి, హిందూ దేవతలు ఏ విధంగా గౌరవింపబడతారు ఇక్కడ అనేది ఎంతో గొప్పగా మనం తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చెప్పుకుంటాం. కానీ వీళ్ళు ఇంత అగౌరవపరిచే విధంగా ఎందుకు దిగజారారు, అలాంటి దిగజారిపోయిన రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? అయితే ఇప్పుడు నిన్నటి రోజున టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మాట్లాడుతూ మాజీ టీటీడీ చైర్మన్ ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసిన ఏదైతే అక్రమాలు ఉన్నాయో ఒక్కొక్కటిగా బయట పెట్టడం జరిగింది. దాని గురించి భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తన హయాంలో జరిగిన అభివృద్ధి టీటీడీలో గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పేసి ఆయనకు చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ విషయం గురించి ఏమంటారు? ఏం చేశాడో చెప్పనండి. ఈ రోజున ఏం చెప్తాడు? వాళ్ళు చెప్పే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేశాడో భూమన కరుణాకర్ రెడ్డి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అంతే బాగు చేశాడు. అదే చెప్పుకోవాలి. ఇక్కడ ఎంత వాస్తవం ఉందో అక్కడ కూడా అంతే ఉంది.
వీళ్ళు ఎన్ని రకాలుగా భక్తులు ఫుడ్ అంతా వదిలేసి వెళ్ళింది మనం ఎన్ని వీడియోస్ లో చూసామండి. ముద్దగా రేషన్ బియ్యం పెట్టేసి ఎంత నాసిరకం బియ్యాన్ని అక్కడ ఉపయోగించారు. మరి ఒకటా రెండు ఆ విధంగా చెప్పుకుంటూ పోతే సినిమా రీల్స్ చేసుకోవటం, ఎవరెవరో వచ్చేసి మరి ఈవిడ రోజానేమో మనుషుల్ని ఏ విధంగా గుంపులుగా వేసుకొని వచ్చిందో అది చూసాము. మరి అక్కడ ముఖ్యంగా కర్రలు, అంటే పులి వస్తే కర్ర తీసుకొని కొట్టండి అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో కర్రల వ్యాపారం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో. మరి దానికి ఎవరు కర్మాకర్త క్రియ? సాక్షి ఛానలే కదా. ఎవరైనా సరే అక్కడ ఆ ఫెన్షింగ్ ఎలా ఉంది, మరి ఆ సంరక్షణ మనం ఎలా కలిగించాలి, భక్తులకి ఏ టైంలో వాళ్ళకి మనం కేటాయించాలి, ఏ టైంలో అది సంచరిస్తుంది, మరి ఆ పులికి మనం సీసీ కెమెరాలు పెట్టి బోన్లు పెట్టి దాన్ని ఎలా బంధించాలి, దాన్ని ఇంకో ప్రాంతానికి ఎలా తరలించాలి, ఇవి కదా వాళ్ళు చేయాల్సినవి. అంటే వాళ్ళ కర్రలు ఇస్తే ఆ కర్రతో పులిని కొడితే అది వెళ్ళిపోయిద్దా? ఇంకా పులికే అవమానం, ఈ మచ్చల పులి చేసిన పనికి పులికే అవమానం అండి. పాపం అది ఒక జంతువు వేటాడి తినిద్దంట, ఫ్రీగా ఇచ్చినా కూడా తినాలంట జగన్మోహన్ రెడ్డి లాగా. కానీ ఈ మచ్చల పులి ఏమో ఫ్రీగా ఇస్తే తినిద్ది. మరి అలాంటి చరిత్ర ఉన్న వీళ్ళు ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం గురించి భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి చెప్పుకోవటం చాలా సిగ్గుచేటుగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వినటానికి కూడా కర్ణ కఠోరంగా ఉంది. అబద్ధం చెప్పినా కూడా అతికినట్టు ఉండాలంటారు, అది కూడా చేత కాదు వీళ్ళకి. ఏ మాత్రం కొంచెం కూడా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు లేకుండా వీళ్ళ అబద్ధాల ఆటాన్ని మేము ఈ విధంగా చేశాము అంతా కూడా, అంటే మనసు వాళ్ళది ఏంటిదో, వాళ్ళు ఏం మారుమతము పొందారో అన్నీ తెలుసు. మరి అలాంటి వ్యక్తులు అన్ని మత ప్రచార వాళ్ళని ఎంతమందిని మనం ఈ మధ్య వీళ్ళు పట్టుకొని వాళ్ళు ఇక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పేసి వేరే ఉద్యోగాలు కేటాయించి పంపించారు. మరి అవన్నీ నిజాలు కాదా? భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి అస్సలు ఇవన్నీ వద్దండి. భారతీ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా వాళ్ళిద్దరు వచ్చి అక్కడ పుణ్య దంపతులుగా ఎప్పుడైనా పట్టు వస్త్రాలు సమర్పించారా? అది ఓకే అంటే వాళ్ళు చెప్పినవన్నీ ఓకే అనొచ్చు. వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎంత బాగా అభివృద్ధి చేశారో అదొక్కటే నిదర్శనం. కనీసం ఇంట్లో సెట్టింగ్ వేసుకొని కూడా మీరు ప్రసాదం తినలేదుగా, అక్కడ కూడా మీరు తీర్థం తీసుకోలేదుగా. మరెందుకు ఈ దొంగ నాటకాలు, ఎందుకు ఈ దొంగ భక్తి, ఎందుకు అంటే ఓట్ల కోసమా? ఈ రోజున ఆయన ఎంతో గొప్పగా చేస్తున్న చైర్మన్ గారి గురించి, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, ఆంధ్ర రాష్ట్రం గురించి, అమరావతి మీద అన్నిటి మీద విషం కక్కటమే పనిగా పెట్టుకున్న వీళ్ళు భయపడాల్సిందే, భయపడాల్సిందే. ఎందుకంటే న్యాయానికి, ధర్మానికి, దైవానికి భయపడాలి. అయితే ఇప్పుడు మరొకసారి భూమన కరుణాకర్ రెడ్డి ఇవన్నీ కూడా పూర్తి అవాస్తవాలని చెప్పేసి మాట్లాడుతూ మరొక సందర్భంలో రోజా గారి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. టూరిజం శాఖ మినిస్టర్ గా రోజా గారు అనేక వందల టికెట్లు అమ్ముకున్నారని చెప్పేసి ఆధారాలు ఉన్నాయని బిఆర్ నాయుడు గారు మాట్లాడారు. ఏమంటారు రోజా గారు? నిజమే, అది అందరికీ తెలిసిన విషయమే. 360 రోజుల్లో 300 రోజులు అక్కడే కనిపించింది ఆవిడ. 300 రోజులు తిరుమల తిరుపతి దేవస్థానంలో కనిపించింది. ఎంతో మంది చెప్పారు టికెట్ ఎంత కమ్ముకుంది, ఎంతమందిని తీసుకొచ్చింది. అంటే ఇంక అసలు గొర్రెల మందల్లా గుంపులు వేసుకుని వెళ్ళిపోవటమేనా? అంటే మీకు ఇష్టం వచ్చినట్లుగా వ్యాపారం చేసుకుని అక్కడేమో ఋషికొండని గుండు చేసేసి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టింది. ఇక్కడ తిరుమల తిరుపతి కూడా 7 కొండలను ఏ విధంగానైనా కరిగించాలని ప్రయత్నం చేశారు. వీళ్ళ నాన్న వల్లే కాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి నాన్న వల్లే కాలేదు, వీళ్ళ వల్ల కాదు. ఇంకెవరో కూడా ఆయన టచ్ చేస్తే ఏం జరిగిద్దో తెలిసిద్ది. అంతే తప్పించి ఈ రోజు నిజంగానే ఆవిడ ఆధారాలతో ఉన్నాయి, బయట పెట్టాలి, చర్యలు తీసుకోవాలి. ఈ రోజున ఉన్నాయి అంటే సరిపోదు, బయటకు తీయాలి. ఇట్లాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటేనే రెండోసారి నోరెత్తకుండా ఉంటారు. ఈ రోజున భూమన కరుణారెడ్డి అనే వ్యక్తి మరి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి అలా చేశాను ఇలా చేశానని చెప్తున్నాడు? అతను చేసిన అక్కడ ఏ అయితే అవినీతి పనులు ఉన్నాయో అవన్నీ బయటకు తీయాలి, వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలి, విచారణ కూర్చోబెట్టాలి. మీరు ఇక్కడ చైర్మన్గా ఉన్నప్పుడు ఏం చేశారు? స్వామివారి నగల దగ్గర నుంచి, స్వామివారి కానుకల దగ్గర నుంచి, ఆయన ప్రసాదాల విషయంలో, లడ్డూ విషయంలో, అక్కడ ఆహారం విషయంలో, ఫ్రీగా అక్కడ ఇచ్చే భోజనం విషయంలో, ఆ నడకదారిలో వీళ్ళు కర్రల వ్యాపారం చేసిన విషయంలో ప్రతి ఒక్కటి కూడా ఎన్ని రకాలుగా దేన్ని కూడా వదిలిపెట్టలేదు. వీళ్ళు పులులతో కూడా వ్యాపారం చేశారు చివరికి, ఈ మచ్చల పులి. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని రోజారెడ్డి చేసిన, ఈ కరుణాకర్ రెడ్డి చేసిన ఇవన్నీ కూడా ఏది వదిలిపెట్టద్దు. దయచేసి స్వామివారి మీద ఎంత భక్తితో ఆయన అక్కడ సేవ చేసుకుంటున్నారో టీటీడీ చైర్మన్ గారు, ఇంకొకసారి ఇట్లాంటి వ్యక్తుల భరతం కూడా పడితే బాగుండిద్దని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. నమస్తే. Please subscribe to Leo News for more videos.